నల్లమల అది కేవలం అడవి కాదు, ఆది దేవుని నివాస స్థలం. 3728 చదరపు మైళ్ళ మహారణ్యంలో క్రూర మృగాల గాండ్రింపుల మధ్య భయం కంటే భక్తికి ప్రాణవాయువు ఎక్కువ. ఆ శివయ్యను వెతకటం అంటే ఒక సాహసం కాదు, అది ఒక జన్మ సంస్కారం. శివయ్య అడుగడుగున పులులు, వన్యప్రాణులు సంచరించే ఈ దట్టమైన కారడవిలో నిన్ను ఎక్కడని వెతకను? చూద్దామంటే ప్రతి చెట్టులోనూ నీ రూపమే, మొక్కుదామంటే ప్రతి రాయిలోనూ నీ శివలింగమే కనిపిస్తుంది. సర్వాంతర్యామి అయిన నిన్ను ఈ విశాల అరణ్యంలో శోధించి పట్టుకోవటానికి ఈ జన్మ సరిపోతుందా? కాలం తక్కువ, నీ మహిమలు అనంతం. ఇక చాలు, ఈ ఒక్క ప్రదేశాన్ని దర్శించుకుంటే నల్లమల యాత్ర సంపూర్ణం అనుకుని నీకు వీడ్కోలు చెబుదామనుకుంటే వెంటనే మరో అగాధంలోనో మరో శిఖరం పైనో నీ ఉనికిని చాటుతూ నన్ను మళ్ళీ పరుగులు తీయిస్తున్నావు. ఒక తీర్థం ముగిసిందనుకుంటే మరొక క్షేత్రం నన్ను పిలుస్తోంది. నీ మాయలో పడి నల్లమల పొలిమేరలు దాటలేక నీ పాదముద్రల వెంట పరిగెత్తటమే నా పనిగా మారింది. ఈ అన్వేషణలో నాకు కలిగే అలసట, పాదాలకు తగిలే రాళ్ళు రప్పలు, ఇవన్నీ ఆ బోళా శంకరుణ్ణి చేరుకోవటానికి చేసే తపస్సు వంటిది. ఈ వీడియోలో మీరు చూడబోయే దృశ్యం మీ జీవితంలో మర్చిపోలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తోంది. ఈ విశాలమైన నల్లమల అడవి మనకు ఎన్నో రహస్యాలను దాచి ఉంచింది. కానీ ఈ రోజు మేము దర్శించుకున్న ఈ ప్రదేశం సాక్షాత్తు ఆ కైలాసమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది. అద్భుతానికి అద్భుతమే ఉంది. ఇది అంత అందంగా ఉంది. ఈ ప్లేస్ భలే చల్లగా ఉంది. అసలు కలలో కూడా ఊహించని విధంగా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి కలిసిన పుణ్య గడియల్లో మేము ఈ ప్రాచీన శివలింగాన్ని చేరుకున్నాం. ఆ గంగాదేవి శివలింగం మీద పడుతున్నప్పుడు కూడా 24 గంటలు 365 డేస్ శివుడు ఎక్కడ తను వదిలి వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతో చీకటి పడుతున్న వేళ అడవి భీతి గొలుపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక నాగసాధువు మా ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూడగానే సాక్షాత్తు ఆ శివయ్యే మా కోసం వచ్చాడా అనిపించింది. ఈ వీడియోలో మనం చూడబోయే శివలింగం సామాన్యమైన శివలింగం కాదు. దట్టమైన కొండ గుహలో రాతి పొరల మధ్య నెలకొని ఉన్న అంతర్గంగా లింగమయ్య పైన ఎక్కడా నీటి జాడ లేకపోయినా ఆ గుహ పైభాగం నుండి ప్రకృతి సిద్ధంగా నీటి దారులు నిరంతరం ఆ శివలింగంపై పడుతూ అభిషేకం చేస్తున్నాయి. గంగమ్మ తల్లి ఆ శివయ్య జటాజూటాల నుండి కాకుండా ఇక్కడ గుహ రాళ్ల నుండి జాలువారుతూ స్వామిని తరిస్తోంది. ఈ అద్భుతాన్ని చూస్తుంటే శివం అంతటా ఉన్నాడు అన్న మాట నిజమనిపిస్తోంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే. అవును, ఈ లోయ ప్రాంతం, ఇంత లోయ ప్రాంతాలు మనకి ఇట్లా ఉండటం వల్ల ఈ ప్రపంచానికి శివుడి గురించి తెలియడం కోసం, ప్రత్యేకంగా నల్లమలలో ఉన్న శివుడి గురించి తెలియడం కోసం శివుడు పంపించిన శివగణాలు. నల్లమల అడవిలో దాగి ఉన్న ఈ రహస్య ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూసి తీరాల్సిందే. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి మీరు కూడా ఆ లింగమయ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వెళ్ళగలిగే ఈ మహిమాన్వితమైన శివలింగాన్ని కేవలం శివరాత్రి రోజున మాత్రమే దర్శించగలం. ఎలా చేరుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. మరి ఈ సంవత్సరం శివరాత్రికి మీరు కూడా వెళతారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. జాగ్రత్త.
2026వ సంవత్సరం మనం అందరూ అనుకున్నట్టు శ్రీశైలంలో ఉన్న మరొక అద్భుతమైన హిడెన్ టెంపుల్లోనే మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తున్నాను అనమాట. అదేవిధంగా పూర్వకాలం ఇక్కడ గొర్రెలు కానీ పశువులు మేపుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళకి దాహం అయితే అక్కడ ఉన్న రాయిని కదిపి మల్లన్న స్వామి అంటే వాటర్ వచ్చాయంట, ఆ వాటర్ తాగేవాళ్ళంట. ఆ విధంగా ఈ అంతర్వాహిని అంతర్గంగా మల్లన్న స్వామి టెంపుల్ ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందిందనమాట. రాను రాను ఏంటంటే ఇవన్నీ ఈ నల్లమలలో ఉన్న టెంపుల్స్ మనం ఇదివరకు చూసినట్లు అన్నీ ప్రకృతి ఒడిలో కలిసిపోతున్నాయి. కాబట్టి మనం వీటన్నిటిని కష్టపడి తిరిగి ఫైండ్ అవుట్ చేసి డాక్యుమెంట్ చేస్తున్నాము. కాబట్టి 2026 సంవత్సరంలో ఈ అంతర్వాహిని ఈ అంతర్గంగా మల్లన్న స్వామి వీడియో డాక్యుమెంట్ చేయగలిగాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఈ 2026 సంవత్సరంలో మీరు చాలామంది రిక్వెస్ట్ పంపారు నాకు. ఏంటంటే అందరినీ ఒకసారి కాకపోయినా 1 by 1 ఒక ట్రిప్కి 1 or 2 మెంబర్స్ని తీసుకెళ్తాను. ఈ ట్రిప్లో మనకి హైదరాబాద్ నుంచి పరిచయం ఉన్నటువంటి మన సుమన్ గారు నేను ఇంకా హైదరాబాద్ అనమాట. ఈయన వచ్చి విష్ణు గారు, ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరికీ అవకాశం కల్పిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఇంకొకళ్ళకి అవకాశం కల్పిస్తాను. వీళ్ళందరూ నా రెగ్యులర్ ఫ్రెండ్సే, నాతో వచ్చేవాళ్ళే. వీళ్ళ గురించి మీకు పరిచయం అక్కర్లేదు. ఇక మనం మన ట్రిప్ని స్టార్ట్ చేద్దాము. ఇదండి మీకు ఊర్లో మధ్య అండి, ఇది సెంటర్. ఇది ఓహో భలే ఉందండి. ఏం రామాలయమా? హనుమాన్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళుతున్న పురాతన లింగమయ్య గుడి తెలంగాణలోని మన్ననూరు నుండి కేవలం 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన్ననూరు నుండి బయలుదేరి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలుగుపల్లి అనే గ్రామాన్ని చేరుకున్నాం. ఈ గ్రామం దాటిన తర్వాత అడవిలో ఈ మార్గంలో 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతర్గంగా శివాలయాన్ని చేరుకుంటాం. మా కారులో ఆఫ్ రోడ్ లో వెళ్ళటం కష్టం కాబట్టి మేము కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ముందుకు వెళ్ళాం. మిగిలిన 6 కిలోమీటర్లు నడవాల్సిందే. బైక్ లేదా ఆఫ్ రోడ్ లో వెళ్ళగలిగే వెహికల్స్ అయితే దాదాపుగా గుడికి దగ్గరలో ఉన్న లోయ వరకు వెళ్ళవచ్చు. ఆల్రెడీ ఈ అంతర్గంగా శివాలయాన్ని గూగుల్ మ్యాప్ లో పిన్ చేశారు. కాబట్టి గూగుల్లో అంతర్గంగా శివాలయం అని వెతికితే మీకు రూట్ మ్యాప్ తో సహా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. నా ఫస్ట్ ట్రిక్కే శ్రీశైలం మల్లనతో బిగిన్ అయింది. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మల్లన్న దర్శించబోతున్నారు. ఉదయం సమయంలో చల్లని వాతావరణంలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఇలా సునాయాసంగా నడుస్తూ మాకు మార్గనిర్దేశాన్ని చేయటం కోసం వచ్చిన తెలుగుపల్లి వాసి అయిన సురేష్ గారి దగ్గర ఈ ప్రాచీన శివాలయాన్ని గురించి స్థానిక కథనాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఇక్కడ చాలా ఈజీగా వెళ్ళొచ్చు వెహికల్స్ మీద. కానీ ఏంటంటే కొండ ఎక్కేటప్పుడే పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. మన కారు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఇబ్బంది అవుద్దని మేము ఈ 7 కిలోమీటర్స్ నడక స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 2026 కొత్త సంవత్సరం ఒక అద్భుతమైన ప్రదేశంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి కేవలం ఈ గ్రామస్తులకే తెలిసిన అంతర్గంగా మల్లన్న టెంపుల్ని దర్శించడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అనమాట. ఒక దగ్గరికి వెళ్దాం అనుకోవడం ఒక దగ్గరికి వచ్చింది ఒక దగ్గర. రోడ్డును పోయే మనుషుల్ని ఒక శివయ్య బంటులాగా, ఒక దయ్యంలాగా మాకు మన సురేష్ గారి ద్వారా మనకి ఈ ప్లేస్ తెలిసింది. కాబట్టి మన అందరి తరపున సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎప్పుడు వస్తాయి? సమ్మర్లో కూడా ఎనీ టైం సార్, ఎనీ టైం ఆర్డర్. అక్కడ గుండం ఉంటుంది ఏమన్నా? గుండం ఏమన్నా బండలకి వెళ్ళి వస్తుంది, బండ్ల కింద నుంచి వస్తాయి. వాటర్ మళ్ళీ కూడా కనిపించదు మనం అక్కడ మనకు కనిపిస్తాయి, మనం వాడుకోవచ్చు, తాగొచ్చు. లేదని తర్వాత వాటర్ ఎక్కడ పోయి మనకు కింద పడిన తర్వాత కనిపించే వాటర్ కనిపించింది.
ఓకే, గ్రేట్. కాబట్టి అంతర్గంగా లింగమయ్య స్వామి టెంపుల్ అని ఈ టెంపుల్కి పేరు అనమాట. ఈ మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూసరికి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి, ఓడలు ఎలా దిగినాయా, చుట్టూ పెద్ద పెద్ద ఓడలు కిందకి దిగాయి అనమాట భూమిలోకి. ఇక్కడ మైసమ్మ తల్లి అనే దేవత ఉంటుంది. గుడికి వెళ్ళి అంటే మల్లన్న స్వామిని దర్శించి తిరిగి వెళ్ళేవాళ్ళు ఈ పూర్వకాలంలో ఇక్కడ మైసమ్మ తల్లి. అబ్బా వేదాద్రి గారు చాలా బాగుందండి. ఎంత చల్లగా ఉందో చూసారా, ఏసీ కూడా అది. అంటే కొంచెం లేట్గా బయలుదేరాం మేము ట్రిప్కి. మధ్యలో చాలా ట్రాజడీస్ జరిగాయి. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాము. మనం అనుకున్న ఏమి చూడలేకపోయాము. అదే సమయంలో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టెంపుల్ గురించి అప్పటికప్పుడు తెలిసింది. 10 సెకండ్స్లో తెలిసింది. మేము కారు మీద అలా ఫాస్ట్గా వెళ్తున్నాము. రోడ్డు పక్కన ఒక చిన్న బోర్డు ఉందన్నమాట. అక్కడ ఆగి వాళ్ళని డీటెయిల్స్ అడగగా వాళ్ళు చెప్పారన్నమాట ఇవన్నీ. ఏంటిదండి అది? దేవదారా? దేవదారి కూర అని వెనకడికి మా తాతగారు కూడా తినేది కదా. దేవదారి అదేంటి స్పెషల్? వెనకడికి దేవదారి కూర తినేది అని చెప్పేది మన తాతగారు. అది వండుకు ఆకు వండుకున్న వాళ్ళ దానికి ఏదో ఔషధ గుణాలు ఉంటాయి. ఒకరు ఆరుద్ర నక్షత్రము తర్వాత స్వామికి వెంకటేశ్వర స్వామికి ఈశ్వరునికి ఇష్టమైన రోజు. సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. ఈరోజు మనం పూజా కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది. కాబట్టి దయవుంచి మీరందరూ ఉంటే చాలా హ్యాపీ. మళ్ళీ ఒక సంవత్సరం చేసింది ఒకటే, ఈ రోజు ఒక రోజు చేసింది ఒకటే. ఇప్పుడు విశేషత తెలియజేయడానికి అన్నీ మాట్లాడదాం సార్. మీరు చైర్మన్ సార్? సార్ నా పేరు సత్యనారాయణ. ఇంచుమించు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఇవాళ ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు పుట్టిన నక్షత్రం అంటున్నారు. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజే మేము మా ట్రెక్ అంటే ఈ కొత్త సంవత్సరాన్ని శివుడు పుట్టిన రోజుతో స్టార్ట్ చేస్తున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్, మాకు తెలియదు. ఇక్కడ గుడి చైర్మన్ వచ్చి చెప్తే కానీ మనకు తెలియలేదు అనమాట. ఇప్పుడు యజ్ఞాలు అవన్నీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. వాటిని ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి. అంటే మన సైడు ఓకే, కానీ ఈ దట్టమైన నల్లమల అడవిలో ఎక్కడో మారుమూలన కొన్ని వందల సంవత్సరాల నాటి ఇలాంటి శివలింగాల దగ్గర గుడుల దగ్గర నైట్ పూజా కార్యక్రమంలో పాల్గొంటాం. ఇక్కడ పడుకోవటం అంటే చాలా అదృష్టంగా బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఈ కొత్త సంవత్సరం మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించినందుకు. వావ్, భలే ఉందిలే. కానీ ఆ ఫాగ్ ఉండటం వల్ల ఎదర కనిపించట్లేదు. కానీ డౌన్ అండి దిగేదిక. వావ్, సూపర్ ఉంది. ఇది చాలా రకాలుగా పోల్చొచ్చు. భీముడు కొలనతో కూడా పోల్చొచ్చు దీన్ని. లేకపోతే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. బాగుంది కార్తీక్, లొకేషన్ మాత్రం మనోడు అందుకనే మన ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు
మీరు కిందకి దిగేటప్పుడు అద్భుతాన్ని చూస్తా అన్నారు. ఇదే మేము అద్భుతం చూడండి, అద్భుతానికి అద్భుతం వెళ్ళే ఉంది. ఇది అంత అందంగా ఉంది, ఈ ప్లేస్ భలే చల్లగా ఉంది. ఇప్పుడు మనకి పూర్మెన్స్ ఊటీ అని పక్కనే ఉమామహేశ్వరం ఉంది కదండి. ఊటీ అని ఆల్రెడీ మనకి బుక్స్ లో కూడా ఉంది. అంత చల్లగా ఉంటది, సంవత్సరం పొడవునా చల్లగా ఉండే ప్రదేశం. సేమ్ అది పూర్మెన్స్ కాదు, ఇంకా పూరిస్ట్ ఆఫ్ ద పూర్ ఊటీ ఇది. అసలు చూడండి అసలు ఎంత బాగుందంటే, ఈ లోయ ప్రాంతం, ఇంత లోయ ప్రాంతాలు మనకి ఇట్లా ఉండటం వల్ల ఈ చల్లదనం చూడండి. మనం పొద్దున వచ్చిన చలి వేరు, ఇక్కడ వచ్చిన చల్లదనం, ఇక్కడ హాయితనం, ఇక్కడ హాయిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. నాకు కూడా సులుపు మొత్తం పోయింది. మరి ఈ గతంలో ఇక్కడ వచ్చిన ఈ గొర్రెల కాపలు, పశువులు కాపర్లు బాగా ఇక్కడ దాహం అయితే ఇక్కడ ఉన్న లింగమయ్య స్వామి యొక్క రాయిని పట్టుకొని లింగమయ్య ఏం చెప్పారు, వాటర్ లింగమయ్య అంటే మంచినీళ్ళు వచ్చాయి, ఆ కొండ మధ్యలో నుంచి, దాంట్లో నుంచి మంచినీళ్ళు వచ్చాయి. అందుకే అంతర్గంగా వస్తుంది కాబట్టి దీనికి అంతర్గంగా లింగమయ్య స్వామి అని పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఆ పడిన వాటర్ డైరెక్ట్ భూమిలోకి ఇంకిపోద్ది, కనిపించదంట. ఓకే, వచ్చిన వాటర్ మళ్ళీ భూమిలోకి అది కనిపించదు, అంతా అంతర్వాహిని చోట మాత్రమే మనకు కనిపిస్తుంది. మరి ఆ జలధార ఎక్కడ ఉందో ఇప్పుడు మనం దాన్ని కనిపెడదాం వెళ్ళి. ఈ విధంగా అంతర్గంగా పురాతన శివలింగం కథల గురించి తెలుసుకుంటూ ఈ లోయ అందాలను వివిధ రకాలుగా వర్ణిస్తూ అంతర్గంగ శివాలయానికి మరింత దగ్గరగా వచ్చాము. ఇక మనం లోయలోకి మెట్ల ద్వారా ముందుకు నడిచి మల్లానను దర్శిద్దాం. భీముని కొలను, ఇది సింపుల్ టెంపుల్ ఏం కాదండి, అల్లాటప్ప టెంపుల్ కాదు. భీముని కొలను ఏంటంటే ఎక్కువ రాతి ప్రాంతం ఉంటుంది, దట్టమైన అడవి, బాగా తిక్కుగా మనం ముందుకెళ్తే కానీ మనకు అర్థం కావట్లేదు మలుపు. ఈ ఏర్పాట్లన్నీ చూస్తే ఇది ఒక వెలుగొలిగిన, పూర్వకాలంలో వెలుగొలిగిన గుడి. అంతర్గంగా ఆ పేరులో గొప్పతనం. శివుడు కృప కాదు, శివుడు పంపించిన, శివుడు పక్కన ఉంటారు ఇద్దరు, శివాజ్ఞ కాదు, శివుడు పక్కన ఇద్దరు ఉంటారు, నంది కాకుండా. వాళ్ళ పేర్లు ఏంటి? శివగణాలు, శైవగణాలు, శివగణాలు. ఈ ప్రపంచానికి శివుడి గురించి తెలియడం కోసం, ప్రత్యేకంగా నల్లమల్లలో ఉన్న శివుడి గురించి తెలియడం కోసం శివుడు పంపించిన శివగణాలు మనం. ఫ్రెండ్స్, మేము మల్లన్నను దర్శించి అభిషేకం చేసిన తర్వాత, అంటే చీకటి పడే సమయంలో ఉత్తరాఖండ్ నుండి తన గురుదేవుని ఆజ్ఞ మేరకు ఇక్కడకు తపస్సు చేసుకోవటానికి వచ్చిన నాగసాధువు కనిపిస్తారు. కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. పూజ అయిన తర్వాత నాగసాధువు కనిపిస్తారు. మనం గుడికి వచ్చేసాము. అంత బాగుందా? ఓ అటేదో ఉందండి ఇంకా కేవ్స్. ఓకే, గుహను సపోర్ట్ చేసుకుని ఈ అంతర్గంగా శివలింగానికి గుడిలాగా రూమ్ కట్టారు. కాబట్టి మనం బయట నుండి లోపల ఉన్న అద్భుతాన్ని చూడలేకపోతున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మెయిన్ టెంపుల్ కూడా విగ్రహం అక్కడున్న ఎడ్జ్ కింద ఉంది. దాని తర్వాత ఓహో ప్యూర్ వాటర్ అండి. అంతరంగ దేవాలయంకు జాలీల దాతలు కొండల నుంచి నీళ్ళు వస్తుందండి. చూసారా అసలు కాదు ఎంత ఫోర్స్గా వస్తున్నాయి వాటరు. గ్రేట్. కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అవును అవును, ఒక పైప్ టెంపరీగా అరేంజ్ చేశారు. అవును. అయితే ఇక్కడ వీళ్ళు ఒక గుడి వెళ్ళే కట్టారు, ఒక రూమ్ వెళ్ళే కట్టారు ఇక్కడ. ఇది టెంపుల్, ఇదే టెంపుల్. సరే, ఒక రూమ్ వెళ్ళే కట్టారు అన్నమాట. ఇది వాళ్ళల్లా మనం ఇదే తాగేది. ఓకే, కానీ ఒకటండి, ఈ టెంపుల్ వలన లుక్ పోయింది, దాని ప్రాధాన్యత తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే న్యూ లుక్ వచ్చేసింది. పూర్వకాలం ఎలా అయితే ఓపెన్గా ఉందో అలా ఉంటే ఇంకా బాగుండేదేమో ఈ టెంపుల్. కొండల నుంచి నీళ్ళకి దానికి పైప్ పెట్టారు, ఆ వాటర్ తాగు.
మొత్తం అయ్యే వస్తున్నాయి. ఓహో, లోపల నుంచి వస్తున్నాయా? వెళ్దాం, మొత్తం మొత్తం చూద్దాం. రెడ్డి గారు ఆ షేపులోనా? కళ్ళు అక్కడ రెండు. ఓకే ఓకే, కరెక్టే, వినాయకుడి షేప్ అంట. ఏమండి కరెక్టేనండి, చూస్తే చూడండి, రెండు కళ్ళు, ఆ తొండము. ఆహా, ప్రకృతి చెక్కిన శిల్పం ఇది, ప్రకృతి ఏర్పరిచిన శిల్పం అనొచ్చా? వినాయకుడు. కార్తీక్ చూడు అసలు ఎలా ఉందో. నువ్వు నేచర్, అది అంతే నేచర్. అక్కడేమో రెండు కళ్ళ దగ్గర రెండు గుంటలు వెళ్ళా ఉండి అక్కడ నల్లబడింది, పైనుంచి వాటర్ కారీ కలర్ అంతే అంతే అంతే. ఇక్కడికి ఎలా వస్తాయి వాటర్? దీంట్లోకి దేవుడి దగ్గర నుంచి వస్తాయి అవి మొత్తం, అటు కానీ ఇటు కానీ దేవుడు కింద నుంచి వస్తాయి. ఎంత ప్యూర్గా ఉంటాయి చూడండి. అంటే ఇక్కడ నిరంతరం వస్తాయి వాటర్. అయితే ఇక్కడ నుంచి చూస్తే కానీ అసలు దీని అద్భుతం తెలియలేదు మనకి. ఇక్కడ నుంచి చూడాలి, ఈ టెంపుల్ చూడాలంటే. రండి మీరే రండి. స్టార్టింగ్ ఇక్కడ సహజంగా అంటే మామూలు మనవాళ్ళు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు ఉండే అనమాట. నాగప్రతిమలు ఉన్నాయి ఇక్కడ, చూసారా? ఏమండి ఇవి, వీటిని చూసుకుంటా, ఇవన్నీ ప్రతిష్ఠించినవి మనవాళ్ళు. చూసారు, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అన్నారు, ఇక్కడ నంది, ఇక్కడ మనవాళ్ళు ఆర్టిఫిషియల్ అంటే మనవాళ్ళు ప్రతిష్ఠించింది అనమాట. ఇక్కడ అభిషేకాలు చేస్తారనమాట. చూసారా? ఇటు సార్, ఇటు ఎవరు? అమ్మవారు, శ్రీచక్రం, పార్వతీదేవి. ఇటు నుంచి మనం ఇంకా ముందుకెళ్ళామంటే చూసారా పువ్వు ఎంత అద్భుతంగా ఉందో, అమ్మవారికి పెట్టింది. ఇంకో వెనకాల ఇంకా చూస్తే ఈ గుహ కానించి రెండు శివలింగాల్ని ఉంచారు. ఇవి చాలా పురాతన కాలం సార్, ఇవి ఈ పురాతనమైనయే. ఇక్కడ నుంచి చూస్తే దీన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తే మాత్రం పెద్ద జలపాతం మీద నుంచి శివుడి మీదకి పడుతున్నట్టుందనమాట. చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక మనం ఇప్పుడు రియల్ పురాతనమైన శివలింగాన్ని, అత్యంత మహిమాన్వితమైన శివలింగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూసారా? ఆ శివలింగం నిరంతరం అంటే 365 రోజులు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి శివుడికి అభిషేకిస్తున్న ఈ జలం చూసారా? ఇది అంతర్వాహిని అనమాట. ఆ కొండ అంతర్గంగ. ఆ కొండ పైనుంచి వాటర్ శివుడి మీదగా, మల్లన్న మీదకి అలా ఎప్పుడు పడతానే ఉండే అనమాట. చూడండి, అది చాలా లోకల్గా ఉంటే అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. రాతిలోంచి వచ్చినటువంటి గంగమ్మ తల్లి స్వామివారి మీద అంటే శివయ్య మీద పడి శివయ్యకి అభిషేకం చేసుకుంటూ మళ్ళీ కిందకు వచ్చి అంతర్వాహిని అయిపోతుంది. ఇది అంత గొప్పదన్నమాట. అందుకనే ఈ పేరు అంతర్గంగా అని పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే చాలా స్పష్టంగా రియల్గా అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం బాహుబలి సినిమాలో చూసినట్టు స్వామి మీద వెళ్ళి ఇలా వర్షం జల్లు పడి నిరంతరం అదేమో ఆర్టిఫిషియల్ క్రియేటెడ్, కానీ ఇది రియల్. ఇది ఇలాంటి గొప్పతనం, ఇలాంటి గొప్ప గుడి మేము కొన్ని వందల శివాలయాలు చేయడం కానీ మేము ఎక్కడ కనిపించలేదు. నల్లమలలో మాత్రం ఇది ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మేము తిరిగాం. ప్రతి చోట, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కాకుండా ప్రతి చోట తిరిగాం. కానీ ఇంత న్యాచురల్గా, ఇంత రియల్గా మేము ఫస్ట్ టైం చూసినాం. ఓం నమస్తే శ్రీ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.
పర్ల స్వామి. ఇది ఓపెన్ ఏరియా కదా, కానీ భలే ఉంది. దీని కింద చాలా డౌన్ ఉంటుంది అమ్మ. ఇది లోయ చాలా లోపలిగా ఉంటుంది కదా. శివరాత్రి టైంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పడుకుంటారేమో కొందరు. బా లోయ చాలా ఉంది కదన్న, చాలా కింద ఉంది కదా లోయ. ఇది ఇక్కడ నుంచి భలే ఉందిలే టెంపుల్ మాత్రం చూడటానికి. ఏమండి ఇక్కడ పైన భలే ఉంది ప్లేస్. ఇదేంటిది ఇది? ఇదేనా గుహలు అన్నది? ఈ ఎక్కుతాకి రాళ్ళు పేర్చారు. అబ్బా భలే ఉందండి అది కూడా. పూర్వం ఈ అంతర్గంగా లింగమయ్య దగ్గరే పూజలు చేస్తూ తపస్సు చేసుకోవటానికి వచ్చిన మునులు, ఋషులు, సన్యాసులు పైన ఉన్న గుహలో ఉండేవారట. కాబట్టి ఈ గుహలను ఇప్పుడు మునులు తపస్సు చేసుకున్న గుహలు అంటున్నారు. టెంపుల్ అక్కడ ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. చివరికి కొందరు మునులు, ఋషులు ఇక్కడ సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు, అంటే గృహలో ఉంటూ. చూడండి ఇదండి, ఇదన్నమాట గుహ. పైన చూడు ఎలా ఉందో. బాగుంటుంది. చలి ప్రాబ్లం ఉండదు కానీ అయిన వాళ్ళు బొమ్మనపల్లి వస్తారు సాయంత్రం కూడా జనాలు. బొమ్మనపల్లి అయిన వాళ్ళు పక్క పక్కన విలేజ్. రాత్రి భోజనానికి చైర్మన్ గారు మాకు భోజనం సిద్ధం చేస్తున్నారు. వారికి మేము వంటలో సహకరిస్తున్నాం. మా వంట అయ్యేసరికి నెమ్మదిగా చీకటి పడసాగింది. కాబట్టి నేను మీకు మొదట్లోనే చెప్పినట్లు మనకు నాగసాధువు కనిపించే సమయం దగ్గర పడింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సందేహం రావచ్చు. సాధారణంగా నాగసాధువులు చాలా రిజర్వ్ గా ఉంటారు, కాబట్టి నాగసాధువుని ఎలా వీడియో తీస్తున్నారు అని. అవును, మీ సందేహం నిజమే. నాగసాధువుతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆయన మాతో చాలాసేపు మాట్లాడారు. మేము ఈ సంవత్సరం వెళ్లబోయే పంచ కైలాస యాత్రలను, అదే విధంగా స్వర్గారోహణ యాత్రకు కూడా మాతో కలిసి వస్తానంటున్నారు. దానికి కారణం ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। ओं श्री गुरुदेवाय नमो नमः। जोगणगिरनारेवासा गुरुमोरगणभिक्षा जडे श्री बेसकियोचन बोटे कारण गुरुजी शिकार परतपकारे श्री गुरुदत्तात्रेय गिरिनारे में जपकारे आलक जी माओ गणराजकारे शिव शंकर जी कैलास में दारे। ఏంటంటే ఇక్కడ బాబాని పరిచయం చేసుకున్నాను. పరిచయం అయిన తర్వాత బాబా చెప్పిన ఏంటంటే ఈ శ్రీశైలం గురించి చెప్పేటప్పుడు నేను ఈ ప్లేస్లు ఈ ఛానల్లో చూసానన్నారు. బాబా కౌన్సా प्लेस देखते बाबा आपने जो मिद्दलागुड़ा गए थे वो भी देखा था। ओके। चुक्कल पर्वतम गया था। ओके। वो भी देखा था। और एक कई वीडियो देखा था आपका, तो मैंने देखता रहता हूँ ऐसे। ओके ओके। बहुत आनंद आता है क्योंकि आपने जो कुछ भी दिखाता है वो असली दिखाता है और पुराना दिखाता है। बाबा वीडियो अच्छा देखने का अच्छा बहुत आनंद आता है, सुंदर है। थैंक यू। आपका वीडियो ऐसे आगे बढ़ता रहे इसलिए आप दिखाए। ओके थैंक यू बाबा, థ్యాంక్ యూ। हम देखता रहता है। ఓకే हाँ। ఓకే। ఇక్కడ చూడండి బాబాని మనం పరిచయం చేసుకున్నట్టు అంటే బాబానే మనం చూసిన ప్లేసులన్నీ మన వీడియోలన్నీ చూసి మనకే షాక్ ఇచ్చారా. గ్రేట్ బాబా, ఇది మాత్రం చాలా వండర్ అనుకోవాలి. మేము ఎక్స్పెక్ట్ చేయాల మీ నుంచి ఇది మా వీడియోస్ కూడా మీరు చూస్తారు, శ్రీశైలాన్ని గురించి తెలుసుకుంటారని. థ్యాంక్ యూ బాబా। हम तो पुराना वो देखता रहता है, उसमें आपका एक वीडियो आए थे वो जो मिद्दलागुड़ा का, तब से हम देखने लगा आपका। ఓకే ఓకే కంటిన్యూ ఓకే వన్ బై వన్। నాగసాధువుల జీవన విధానం, వారు చేసే పూజా పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆ రాత్రి నాగసాధువు చేసిన భజనలను పూజలను కంప్లీట్ గా ఒక ప్రత్యేకమైన వీడియోలో మీకు చూపిస్తాను. बढ़िया, हम भी आएंगे, हम भी साथ में आएंगे। ओ ग्रेट बाबा। स्वर्गरोहिणी। हाँ, मैं तो पूरा की पूरा कोशिश करता हूँ आने के लिए, पूरा कोशिश करता हूँ। उस समय अगर यहाँ कोई भी पूजा पाठ करने वाला हो तो हम जरूर आएंगे। ओके ओके ग्रेट बाबा। लेकिन आने के लिए पूरा इच्छा है हमारा। ओके ओके। किन्नर कैलाश और स्वर्गरोहिणी। ఓకే సూపర్। అయితే ఇక్కడ మన నాగసాధు అనమాట మన బాబా గారు. ఈయన ఏంటంటే మన ఇండియాలో చాలా ప్లేసులు తిరిగి వీళ్ళ గురువు గారు ఇక్కడికి వచ్చి తపస్సు చేయమని చెప్పారనమాట. కాబట్టి ఈ టెంపుల్ని ఎత్తుకుంటా ఉత్తరాఖండ్ నుంచి ఈ టెంపుల్ని ఎత్తుకుంటా వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారనమాట. లక్కీగా మేము వచ్చినప్పుడు బాబాని చూడటం, ఆయన అంటే మేము అంటే మనకి తెలుసు కదా నాగసాధువులు ఎలా ఉంటారు. ఓకే అంటే మనం దగ్గర నుంచి చూడలేదు, దూరం నుంచి చూడటమే తప్ప నల్లమలలో ఫస్ట్ టైం నా బాబాని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. అదేవిధంగా ఆయన మాతో చాలాసేపు మాట్లాడారు. అంటే ఆయన పూజా విధానం అవన్నీ మేము చూసాము. ఆయన చూసిన ప్రదేశాలు అలాగే మా గురించి అడిగారు, మేము చూసిన ప్రదేశాలు ఇవన్నీ చాలాసేపు మాట్లాడాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే బాబా అంటే నేను వీడియోలు పెడతానని తెలియదు, మీరు ఏం ప్లేసులు చూసారో అని చెప్పారు బాబా. అంటే మనం మిద్దెల గుడి, చుక్కల పర్వతం ఇలా కొన్ని వీడియోస్ పేర్లు చెప్పారన్నమాట. అది ఫైనల్గా ఆ వీడియోలు మనమే చూసామని బాబా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా మన వీడియోలని ఇంత ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు కూడా మన వీడియోలు చూడటం మాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ధన్యవాద్ బాబాజీ. జై జయకారో, జై జయకారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.